వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో అడగాలో వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అడిగదనని కడువడిగను నడిగినదను మగుడనుడువదని నడయుడుగను గడవరజిడి ముడి తడబడ నడుగిడు నడుగిడను గడిమ నడుగిడు నడలని. మీరే చెప్పండి చూద్దాం. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు? నాకు అది ఏ భాష కూడా తెలియలేదు. వీటినే ప్రాస పద్యాలు అంటారు. మా యశ్వంత్ కూడా చక్కగా చెప్తారు. చెప్పు. నేను ఇప్పుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మను చేసిన స్థితి గురించి ఒక పద్యం చెప్తాను. పలుకుల నగవుల నరపుల నలుపుల నవలోహనముల నా వీర వధుకులముల మనముల దాలి పులుములు ఒడివెంచు గణని కొలిచర మదిలో. బాగా చెప్పాలి. వైష్ణవి, నువ్వు కూడా ఇప్పుడు చెప్పు. నేను చెప్పబోయే పద్యానికి తాత్పర్యం. బాలకృష్ణుడు కూతుర సంహారం చేసిన తర్వాత ఆ పరమాత్మకు విషపూరితమైన పాలు తాగడం ఒక పెద్ద లెక్క అని చెప్పే పద్యం. విషధరకు గమనునికి విషధర సకునికి విమల విషుపేయునికి విషభవభవ జనకునికి విషకుటుకను విషముకొనుట విషమేత లతం. చాలా బాగా చెప్పాలి వైష్ణవి. చదువు సంక్షేష అన్నమాట. చెప్పు. దాని అర్థం నేను చెప్తాను. వామన భూమి బతుకుగా బలి చక్రవర్తి యాగశాలకు వెళ్తున్నారు. అక్కడక్కడ భూమి కృంగిపోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టపడ్డాయి. ఆయన నడిచే తీరు విచిత్రంగా ఉంది అని ఈ పద్యంలో చెప్పారు. ఇవన్నీ చూసినాక మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఒక పద్యం చెప్పాలని ఉంది. కష్టబెట్ట భక్తు కన్న తల్లి మనసు, నష్టబెట్ట భక్తు నాన్న పనులు, తల్లి తండ్రుల దైవ శ్రీనిధులుగా లలిత సుధుల జాల తల్లి బాల. పిల్లలు, మీకు ఇప్పుడు చార్లెస్ ఫిలిప్ ఎవరో తెలుసా? తెలియదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే కాలంలో చార్లెస్ బ్రౌన్ మన దేశంలో పుట్టారు. ఇంగ్లీష్ మ్యాన్ అయినా కూడా తెలుగు సాహిత్యం ఎంతో ఇష్టంగా నేర్చుకున్నారు ఆయన. చార్లెస్ బ్రౌన్ మన పురాతన సాహిత్యాన్ని వెలికి తీసి ప్రచురించాడు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన పద్యాన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించారు. మన తెలుగు సాహిత్యం చాలా దూరంలో కలిసిపోకుండా ఉండే బాధ్యత మేము కూడా తీసుకుంటాం టీచర్. ఇలా ఇతర భాషలతో పాటు తెలుగును కూడా అనర్గళంగా మాట్లాడితే భావితరం ఎంత అందంగా ఉంటుంది కదా. ఆ భావితరాన్ని చూద్దాం రండి.